A few moments later. Guys, ఫైనల్ గా అయితే రీచ్ టు లొకేషన్. ఇగో అలా హాయ్ అప్పు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా లెవెల్ ఎక్స్పర్ట్ కమ్యూనికేషన్స్ పడుతూ నిజంగా మెంటల్ చాలా లొకేషన్ అయితే మన పిల్లల్ని ఆహారంలో ఉన్నాడు. మళ్ళీ ప్లస్ పక్కనంతా మొత్తం ఓపెన్ ఏరియా, అంతా ఓపెన్ ఏరియా ఓపెన్ ఏరియా ఉంది. సేమ్ మన ఇదంటే ఆఫ్రికాలో ఎట్లుందో సేమ్ అదే సీన్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు నేషనల్ జియోగ్రఫీలో చూస్తుంటే ఇట్లాంటి లొకేషన్లు ఇప్పుడు లైవ్ గా చూస్తున్నా. అంత క్రేజీ ఉంది లొకేషన్ అయితే ఇది. ఫస్ట్ టైం ఇట్లాంటి లొకేషన్కి వచ్చినాము, అది కూడా బండి మీద హెల్మెట్లు వేసుకొని బ్లాగ్ పెట్టుకొని నీట్గా మోటో బ్లాగింగ్ చేసుకుంటా. మళ్ళీ మధ్యలో కొంతమంది మాకు కలిసిరు, వాళ్ళతోటి లైనప్ చేసుకొని వచ్చినాము. ఈ విలేజ్లోకి ఎంటర్ కాగానే ఇంకా మస్తు ఉండే అది ఎక్స్పీరియన్స్ అయితే మస్తు క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం. మీరు కూడా ప్రతి ఒక్కరు రావాలి. ఇది చిన్న ట్రిప్ అయినా కానీ వేయాలి కంపల్సరీ. చిన్నగా హైదరాబాద్ టు ఒక 150 కిలోమీటర్స్ ఉంది అంతే, వచ్చేయచ్చు అందరు. క్రేజీ లొకేషన్. అరే రే 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 క్రేజీ వచ్చింది. సాధికన ఫోటో మస్తు వచ్చింది. సేమ్ కాపీ క్యాట్. కానీ నిజంగా లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్కరు నిజంగా రావాలా ఈ లొకేషన్కి వస్తే. నిజంగా ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఏదో బాగుంది ఇది. క్రేజీ లొకేషన్ నిజంగా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఆనందం ఉంటుందని చెప్పి. అంటే ఫస్ట్ టైం నేను చాలా టైం చూసిన ఇలా రీల్స్లల్లో, మళ్ళీ యూట్యూబ్లో, మళ్ళీ మస్తు మంది బ్లాగర్స్ పోయారు. కానీ నేను ఎప్పుడు రాలేను, ఎందుకంటే నాకు మన దగ్గర బండి సపోర్ట్ లేదు చక్కగా. మళ్ళీ టీమ్ కొంచెం అంతా ఆఫీస్ అని చెప్పి, వర్క్స్ అని చెప్పి అందరంతా ఒక్కొక్క ప్లేస్, అందరూ బిజీ క్యాండిడేట్స్ ఉండే. ఇక ఈరోజు సండే. ఇంకోటి హైలైట్ ఏంటంటే నాకు మార్కెట్ ఉంటుంది మార్నింగ్ 12 నుంచి 5 o'clock దాకా నేను మార్కెట్లోనే ఉండే. అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినా ఇక్కడికి. ఏదైతే ఈరోజు ఈ లొకేషన్ ఎట్లయినా విజిట్ కావాలని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. ఫిక్స్ అయినాక ఇప్పుడు నైట్ 12 నుంచి కష్టపడ్డదంతా కూడా వెళ్ళిపోయింది. నిద్ర లేదు, ఏం లేదు. 150 కిలోమీటర్స్ అట్లనే ట్రావెల్ చేసుకుంటూ వచ్చినాము. అట్లుండే క్రేజీ ఉండే లొకేషన్ నిజంగా. వాయిస్ నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. నిజంగా డేంజర్. అదే డైలాగ్ ఉంది మనది. ఇంకా వస్తున్నారు, చాలా పబ్లిక్ వస్తారు. ఇంకా ఉంది లొకేషన్. కానీ మహాదేవ్ది కూడా మస్తు ఉంది నిజంగా. అంత ప్రెజెంట్ ఉంది చాలా. ఏదో మన ఏది మన అదే అన్న నార్త్లో ఉంటుంది చూడు శివుంది, అది ఏది ప్లేస్? నార్త్లో పైన ఉంటుంది చూడు, కైలాష్ పర్వతమా? కైలాష్ పర్వతం. సేమ్ అదే సీన్ ఉంది ఈడ కూడా సేమ్ అదే ప్రెజెన్స్ ఉంది. పీస్ ఆఫ్ మైండ్ మహాదేవ్కి. ఈ లొకేషన్ మొత్తం డెజర్ట్ లాగా ఉంది. సడన్గా చూస్తే డెజర్ట్ లాగా ఉంది. ఇంకా కొంచెం ఇట్లా ఒక మాన్సూన్ సీజన్లో వస్తే మాత్రం ఇంకా గ్రీనరీ ఇట్లా మొత్తం కూల్ వెదర్ తోటి మస్తు ఉంటుంది. ఒక ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చోవాలా. క్రేజీ లొకేషన్ ఇది అయితే నిజంగా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుంది. ఇంకా ముంగట ఉంది, ఇంకా పోలేము. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. పోయినాక అప్పుడు ముంగట కూడా అది కూడా క్యాప్చర్ చేసేసి అది క్యాప్చర్ చేసిన తర్వాత
ఇంకా ఎట్లుంటుందో ఎక్సైట్మెంట్ ఉన్నా, ఇంకా నెక్స్ట్ ముంగట ఎట్లుంటుంది, ఆ లొకేషన్ ఎట్లుంటుంది అని చెప్పి. మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఇక చిన్న టెంపుల్ ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఆ లొకేషన్ మనం హర్ మహాదేవ్ శంభో శంకర. మళ్ళీ ఎప్పుడు విజిట్ అవుతామో. మెయిన్ లొకేషన్ ఇంకా ముంగట ఉంది. మెయిన్ లొకేషన్ పోగానే ఇంకా హైలైట్ అనిపిస్తుంది మీకు. గ్లౌజెస్ కూడా వేసిన ఇప్పుడే. మన బజరంగ్ బలి కొంచెం వీడియోలో అది స్పీడోమీటర్ కనిపిస్తలేదు నాకు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది తెలుసా లొకేషన్ అయితే. సరే నీ ఎక్స్పీరియన్స్ ఏందిరా? అదే వీడియో ఆన్ ఉంది, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఖాళీ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నేను ఇంకా హైలైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని అనుకోలేదు. వస్తుంది అసలు నేను ఎన్ని రోజులు అనుకున్నా వాళ్ళు వీళ్ళు పెట్టిందేమో అనుకున్నా, కానీ నేను సొంతంగా నా ఎక్స్పీరియన్స్తో వచ్చినప్పుడు అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది తెలుసా అసలు. ఇంకా హైలైట్ ఏంటంటే బండి మీద ఎన్ని రోజులు వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే అనుకున్నా, అరే బండి మీద వస్తే మస్తుంటాయి. బండి మీద వైబే వేరే ఉంది నిజంగా. కార్లో పోవడం ఏం లేదు, కార్లో అనంతగిరి హిల్స్ పోయి ఇషా అది ఇట్లా కనిపిస్తుంది చూసినా, అదో పజిల్ లాగా ఉంది అది. హైలైట్ ఏంటంటే అది మ్యాగ్నెట్లు పెట్టి అంట పెడతారు చూడు, గంబెట్టి అంట పెట్టినట్టున్నాయి అవి. అట్లా ఉంది అది. అయ్యో అరే రే ఏముందిరా అది. అగో ఈడికేనే మనకు దగ్గర పోతే ఇంకెట్లా కనిపిస్తుందో. బా చేపల వాసన మస్తు వస్తుంది ఇక్కడ. మొత్తం శాండ్ రోడ్ ఉంది. అగో ఫుల్ చేపల వాసన వస్తుంది. ఆహా బాబా 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 కదా, లడాక్ వైపే ఉంది మొత్తం, అదే వైపు ఉంది. సీరియస్లీ మామ్, అయ్యో బండి మీద ఈ లడాక్ వచ్చినట్టు ఫీలింగు. సీరియస్లీ ఫుల్ చేపల వాసన వస్తుంది కొంచెం లైట్గా. మళ్ళా ఇది డిఫరెంటే ఉంది మొత్తం. ఇగో లొకేషన్, ఇగో వాళ్ళు ముంగడ పోతున్నారు, మనం ఇగో మెల్లగా ఇట్లా పోతున్నాం అనుకో. బా 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 ఎంతనా బోటింగ్కి అసలు? ఎంతమందికి? నలుగురం ఉండే ముంగడ పోతారు బండి మీద. ఎంత చెప్పు. అబ్బా అయ్యే నాకు వద్దు వద్దన్నా, వద్దే అంత అమౌంట్ అంటే వద్దు. ఉండను వద్దు. అదే గ్రౌండ్ లాగా ఉంది ఏమరా ఇది.
ఏడున్నాడు? ఏడికి పోయిండ్రా? రైట్ రైట్ రైట్. అరే ఈడు మా ఇంటికాడ ఒకడ్రా ఈడు. ఆగు. ఆడేనా? ఆనలాగానే ఉన్నాడు సేమ్. చెక్ చేసింది ఒకలాగా, ఇక్కడ ఇంకొకటి అయింది. ఇగో ఈ అన్న ఉన్నాడా? అన్న మన ఇంటికాడనే ఉంటాడు. నన్ను గుర్తుపట్టి మనకి ఇక్కడ బోటింగ్ మనకి జర మన ప్రైస్లో తీసుకోబోతుండు. ఇంకొకటి ఇక అన్న వాళ్ళు ఇక సాత్విక మన ఇక షూలు అయితే ఇప్పేసిన. అదే మన బోట్, అది మన బోట్. ఇక ఒక హాఫ్ అన్ అవర్ మనని ఐలాండ్ తీసుకొని వదిలేస్తా అన్నాడు. ఇంకోటి ప్రైస్ డీటెయిల్స్ నేను చెప్తా. మనకు కావాలని అనుకుంటే నేను తక్కువకి చెప్తా ఆయనకి. ఎవరైనా పోతే నాకు చెప్పండి, ఆ అన్నతోటి నేను మాట్లాడి నేను సెట్ చేస్తాను. ఇక థర్డ్ బోట్ మనది. ఫస్ట్ టైం ఈ అరే ఎట్లా అనిపిస్తుందిరా? సాధికారం ఎట్లా అనిపిస్తుంది? క్రేజీయా? బ్యాగులు అన్నీ తీసుకురా. నిజంగా సెట్ లొకేషన్ అనుకో. షూలు పెట్టేసిన. బాబా ఇదే మన బోట్ నంబర్ కూడా 3 తోటి స్టార్ట్ అయింది.